గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ 2వ బైపాస్ రోడ్లో ఉన్న బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం, మరం కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ కళాశాలలో నిరుపేదలైన విద్యార్థులు అందరూ కష్టపడి చదవాలని మరియు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తీసుకుని దేశ భవిష్యత్తు కోసం అందరూ శ్రమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ దేవరాజుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. దయచేసి అందరం జ్ఞానంతో ఎప్పుడు నిరంతరం వర్ధిల్లాలనేది నా ఆకాంక్ష. నా పేరు సిరిగిరి రామచందర్. నేను మన వేములవాడ మండల్కు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ విజిలెన్స్ కమిటీ అఫీషియల్ మెంబర్ని, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ని కూడా. నేటితో నా పదవీ కాలం కూడా పూర్తి చేసుకొని మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు పెద్దలు బొల్లం దేవరాజు గారు, మరి ప్రిన్సిపల్ మేడం గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ, పిల్లలందరితో పాటు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా పదవి విరమణ అంటే నా కాల పరిమితి పూర్తి చేసుకొని మళ్ళీ నా చేతికి మైక్ ఇచ్చి మీ అందరితో పంచుకోవడానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఒక చిన్న విషయం, మనం సంవత్సరంలో 2 సార్లు ఈ జాతీయ ఆవిష్కరణ చేసుకుంటాం. మొట్టమొదటిది జనవరి 26, అలాగే ఆగస్టు 15. జనవరి 26 నాడు మనం ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడానికి ఒక మెసేజ్ ఉంది. అది మీకు అందరికీ తెలుసు. మరి ఉపాధ్యాయులు మీ అందరికీ బోధించి ఆల్రెడీ మీ అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అయినా కానీ నేను చెప్పాలనుకుంటున్నాను, మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలలు అహర్నిశలు కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి మరి ఒక భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి మరి అఫీషియల్గా ఆ యొక్క రాజ్యాంగాన్ని అందించి, ఈ రాజ్యాంగాన్ని అనుసారంగానే ప్రతి ఒక్కరూ బర్త్ నుండి మొదలుకుంటే డెత్ వరకు అందులో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చుట్టే మనతో పాటు ఉన్నటువంటి వనరులన్నింటికి హక్కులకు పొందుపరిచి మరి దాని ఆధారంగానే ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి అందుకనే ఈ 26 జనవరి రోజు ఈ భారత రాజ్యాంగాన్ని అమలు పూర్తి స్థాయిలో చేసుకున్నాం. కాబట్టి ఈ జాతీయ ఆవిష్కరణ చేసుకుంటున్నాం అనేది దయచేసి ఏమైనా తప్పుకుంటే క్షమించండి మేడం, మీకు తెలిసినంత మాకు తెలియకపోవచ్చు, సారీ. రెండవది, మన స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారితో పాటు చాలామంది ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది పోరాట ఫలితమే మన భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి, మీ అందరికీ, టీచర్స్ అందరికీ, పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.